సార్ చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే. సార్ చక్రధర్ గారు ఇప్పుడు అంటే ఐపీఓలో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి? ఎలా ఇన్వెస్ట్ చేయాలో అందరికీ తెలుసు. అసలు అన్‌లిస్టెడ్ స్టాక్స్‌కి మన ఇన్వెస్ట్‌మెంట్ ఎలా అప్రోచ్ అవ్వాలో ఒకసారి డీటెయిల్‌గా చెప్పగలరా? యాక్చువల్‌గా అన్‌లిస్టెడ్ స్టాక్స్ అనేవి ఒక మంచి కేటగిరీ అండి. కొంచెం రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ రివార్డ్ కూడా అలాగే ఉంటుంది. రిస్క్ వైజ్ రివార్డ్ అంటారు కదా. సో చూడండి ఐపీఓస్ అంటే అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఒక కంపెనీ ఆల్రెడీ లిస్ట్ అయిపోతుంది మార్కెట్లో అంటే సెబీ నుంచి పర్మిషన్స్ వచ్చేస్తాయి వాళ్ళకి లిస్ట్ చేయడానికి. అలా వాళ్ళు ఎన్ఎస్సి కానీ బీఎస్సీ కానీ తీసుకొని మనకి లిస్ట్ చేస్తారు. ఐపీఓ ఐపీఓస్లో మనకి లాట్స్లో మనకి దొరుకుతాయి. టైం ఫ్రేమ్ పెట్టి ఈ టైంలో కనుక ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి లక్ మీద వస్తాయండి. షేర్స్ మొత్తం అలాట్ కావు. కొన్ని షేర్స్ అలాట్ అవుతాయి, కొన్ని షేర్స్ అలాట్ కావు, అలా ఉంటుంది. అయితే ప్రీ ఐపీఓ ఒక ముందు జరిగే తతంగమే అన్లిస్టెడ్ స్టాక్స్. ఇప్పుడు మనకి లైక్ టాటా క్యాపిటల్ కావచ్చు, లైక్ అలాగే మన ఎన్ఎస్సి అనుకున్నాము, ఇట్లాంటివన్నీ కూడా అన్లిస్టెడ్ స్టాక్స్ గానే ఉన్నాయి. అయితే ఇప్పుడు క్యాష్ ఫిష్ ఒకటి ఉందండి, CASFISH క్యాష్ ఫిష్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ ఉంది. వాళ్ళు ఏంటంటే స్టేషనరీ తయారు చేస్తారు, లైక్ పెన్స్, బాల్ పాయింట్ పెన్స్, అలాగే గిఫ్ట్ ఐటమ్స్, ఇప్పుడు అలాగే పేపర్ చూడండి, జిరాక్స్ మిషన్లో వాడే పేపర్ ఉంటుంది, ప్రింటర్లో వాడే పేపర్ ఉంటుంది, A4 సైజ్ పేపర్. సో ఆ పేపర్ కూడా మనకి స్టేషనరీ తయారు చేసేది ఈ క్యాష్ ఫిష్ అనేది. ఇప్పుడు వీళ్ళు అన్లిస్టెడ్ స్టాక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి షేర్ వచ్చి 30 రూపీస్ ఇస్తున్నారు. సో 30 రూపీస్లో మనం ఎవరైతే బై చేస్తామో ఆ షేర్ని మనకి వెంటనే డిమాట్ అకౌంట్కి అన్ని యూనిట్స్ వస్తాయో అన్ని షేర్లు మన అకౌంట్ క్రియేట్ అయిపోతాయి. అలా క్రియేట్ అయిపోయిన షేర్స్ని మనం హోల్డ్ పెట్టుకోవాలండి. అది ఎప్పుడైతే ఐపీఓకి వస్తుందో, అంటే సపోజ్ వాళ్ళు కనుక సెబీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్స్ తెచ్చుకొని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానివ్వండి, అట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ చేస్తారో ఆ లిస్టింగ్కి అట్లీస్ట్ 8 months టైం పడుతుంది. దాని పెద్ద ప్రాసెస్ ఉంటుందండి, మర్చెంట్ బ్యాంకర్ ఉండాలి, అంత తీసుకోవాలి, తతంగా ఉంటుంది. సో ఆ 8 months టైం పడుతుంది. అక్కడి నుంచి మనకి ఐపీఓకి వస్తుంది. ఎప్పుడైతే మనం ముందే కొనుక్కుంటామో, ఎవరైతే అన్లిస్టెడ్ స్టాక్స్లో కొంటారో వాళ్ళు ఈక్వల్ టు ఓనర్ లాగానే మనం ట్రీట్ చేయొచ్చు. సో ఓనర్కి ఎప్పుడు కూడా ఏంటంటే లిస్ట్ అవ్వగానే అమ్ముకునే హక్కు ఉండదు. అట్లీస్ట్ లిస్ట్ అయిన తర్వాత 1 year ఆగాలి. ఎందుకంటే చాలామంది ఇలా పెట్టారనుకోండి, ఓనర్లందరూ వెంటనే షేర్లు లిస్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన అన్నీ అమ్మేసుకొని పెట్టుకెళ్ళిపోతారు. సో అలా కాకుండా మన బాడీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఓనర్షిప్ ఉన్న వాళ్ళందరూ కూడా అన్లిస్టెడ్ స్టాక్లు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళందరికీ కూడా ఒక 1 year హోల్డింగ్ పీరియడ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. లిస్ట్ అవ్వగానే అమ్మడానికి లేదు. సో మనం కనుక ఎలాంటి అన్లిస్టెడ్ స్టాక్స్ తీసుకోవాలి అంటే నిజంగా దీనికి బయట మార్కెట్లో అంత స్కోప్ ఉందా? ఒక స్టేషనరీ అంటున్నారు, పెన్స్, ఆల్రెడీ పెన్స్ చాలా ఉన్నాయి. వీళ్ళ స్పెషాలిటీ ఏంటి, అందులో తక్కువ ప్రైస్కి ఏమైనా ఇస్తున్నారా బయట కంపేర్ చేస్తే? అలాగే పేపర్స్ కూడా వీళ్ళకున్న క్లయింట్స్ ఎవరు? మనం అనుకుంటున్న ఈ క్యాష్ ఫిష్కి చాలా మంది క్లయింట్స్ వచ్చి మన నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి. SBI చాలా మంది బ్రాంచ్లు ఇవే పేపరే వాడుతున్నారు అన్నమాట ప్రింట్అవుట్లో. సో SBI కావచ్చు, అలా నేషనల్ బ్యాంకులు కూడా చాలా మంది ఈ కంపెనీ పేపరే వాడుతున్నారు. సో చెన్నై బేస్డ్ కంపెనీ చూడండి, ఎప్పుడైనా కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ముందు లోకల్గా ఒక చెన్నై బేస్డ్ కంపెనీ అయినా తమిళనాడులో స్ప్రెడ్ అవుతుంది. మెల్లమెల్లగా వాళ్ళు పెంచుకుంటూ బ్రాంచెస్ అక్రాస్ ఇండియా కూడా రావచ్చు ఫ్యూచర్లో. సో ఇలా 30 రూపీస్లో కొనుక్కున్న మన షేర్ ఏమవుతుందంటే బోనస్ షేర్స్ కూడా డిక్లేర్ చేస్తారు. ఈవెన్ అన్లిస్టెడ్ స్టాక్స్లో కూడా బోనస్ షేర్లు ఇస్తారు. 1:1 అని, 2:1 అని అలా షేర్లు ఇస్తారు. సో అలాంటి అన్లిస్టెడ్ స్టాక్ ఎప్పుడైతే మనం కొనుక్కుంటాం 30 రూపీస్కి, వాళ్ళు ఏమైనా కనుక బోనస్ డిక్లేర్ చేస్తే మనకి 20 రూపీస్కే వస్తుంది ఒక పర్ షేర్. ఇది కనుక మార్కెట్లో లిస్ట్ అయ్యి కనుక 200 రూపీస్ దాకా వెళ్ళింది అనుకోండి, 10 times వచ్చినట్టు. అంటే మనం పెట్టిన 1 lakh కానీ లక్కీగా అది కనుక మంచి ఐపీఓ అయ్యి టర్న్ అయితే కనుక మనకి 10 lakhs దాకా కూడా వస్తుంది. సో అంత పొటెన్షియల్ మనకి అన్లిస్టెడ్ స్టాక్స్లో ఉంటుంది అనమాట. చూడండి ఐపీఓలో మనకి అన్ని షేర్స్ అలాట్ కావు, కొన్ని షేర్స్ అలాట్ అవుతాయి. అన్లిస్టెడ్ స్టాక్స్ అలా కాదు, మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో అంత అమౌంట్ మనకి షేర్స్ అనేది ఇస్తారు. సో అట్లాంటి మన షేర్స్ డిమాట్ అకౌంట్లో ఉంటాయి కాబట్టి మనకి ట్రాన్స్పరెన్సీగానే ఉంటుంది. కాకపోతే ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే హోల్డింగ్ పీరియడ్ 2 years పెట్టుకోవాలి. ఎందుకంటే లిస్ట్ అవడానికి ఒక 1 year, అక్కడి నుంచి మనం అమ్ముకోవడానికి లేదు కాబట్టి లాకింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి 1 year, 2 years మేము హోల్డ్ చేయగలుగుతాము అనుకున్న వాళ్ళే అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలండి, అందరూ చేయకూడదు. సో మనకి ఒక ఎక్స్ట్రా అమౌంట్ ఉంది, ఒక సర్ప్లస్ అమౌంట్ ఉంది, 1 lakh 2 lakhs ఉంది, 3 lakhs దాకా కూడా మన ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అన్లిస్టెడ్ స్టాక్స్ చాలా సక్సెస్ఫుల్ అయిన అన్లిస్టెడ్ స్టాక్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు చూస్తే మీకు అట్లాగే చాలా కంపెనీస్, ఓయో రూమ్స్ తెలుసు, అవి కూడా అన్లిస్టెడ్ స్టాక్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇట్లాంటి స్టాక్స్ అన్ని కూడా మనకి అన్లిస్టెడ్ స్టాక్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో మనం చూడాల్సింది ఏంటంటే ఈ కంపెనీకి ఫ్యూచర్ ఉందా అని చూసుకుని మనం కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం మంచి క్లిక్ అవుతుంది. ఒక తక్కువ అమౌంట్తో కూడా మనకి ఎక్కువ రిటర్న్స్ అయితే వస్తాయి. సో ఐపీఓ దాకా వచ్చేందుకు వెయిట్ చేయడం ఎందుకు, ముందే తక్కువ ప్రైస్ తీసుకోవచ్చు కదా అనుకుంటే మాత్రం అన్లిస్టెడ్ స్టాక్స్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాను. ఏఎఫ్ చేసే వాళ్ళందరూ కూడా ఇంతే చేస్తారండి. మనకు తెలిసి ఏఎఫ్ అనేది ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, అందులో 20% ఇట్లాంటి వాటికి అలొకేట్ చేస్తారు. అందుకే మన రిటర్న్స్ కొంచెం ఎక్స్ట్రా ఇవ్వగలుగుతున్నారు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా. ఇప్పుడు అన్లిస్టెడ్ నుంచి మనం కంప్లీట్ ఐపీఓకి ఆన్బోర్డ్ అవ్వడానికి అంటే ఎంత సమయం వరకు ఉంటుంది అంటారు? సార్ జనరల్గా దీనికి 6 months to 8 months పడుతుంది. 6 months to 8 months పడుతుంది. మనకి ఐపీఓ ఎప్పుడైతే అన్లిస్టెడ్ స్టాక్స్ అమ్ముతున్నారో అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ కానివ్వండి, దానికి సంబంధించిన చార్టర్డ్ అకౌంటెంట్స్ కానివ్వండి, వాళ్ళందరూ మనకే చెప్తారు ముందే
సార్ మేము ఐపీఓకి వెళ్తున్నాము, ఐపీఓకి వెళ్ళే ముందే వాళ్ళకి ఆ ప్లాన్ ఉంటేనే వస్తారండి, అన్లిస్టెడ్ స్టాక్స్ అమ్ముతారు, లేదంటే అమ్మరు వాళ్ళు. సో వాళ్ళకి ఆల్రెడీ అలాంటి కంపెనీకి ఎన్ని బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి లోన్స్ అని కూడా చూడాలి. మనం అనుకున్న ఈ క్యాష్ ఫిష్ కి ఆల్రెడీ SBI 10 crores దాకా కూడా లోన్ ఇవ్వడానికి శాంక్షన్ రెడీగా ఉంది. సో కొంచెం బాగుంది. కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూడాలండి, మెయిన్ చూడాల్సింది అంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్. కనీసం 3 years నుంచి మార్కెట్లో ఉందా, 3 years నుంచి వాళ్ళ ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి, వాళ్ళకి ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు బయట మార్కెట్లో కొనేవాళ్ళు అన్ని చూసుకొని కనుక మనం తీసుకుంటే మాత్రం ఇది మంచి రేట్ అయితే వస్తుంది. చూడండి, పేపర్ స్టేషనరీ అనేది మీకు తెలిసిన నీడ్ ఉందో, ప్రింటర్ వాడుతూనే ఉంటాం, జిరాక్స్ షాప్ బండల్స్ వాడుతూనే ఉంటారు. సో కొంచెం డిమాండ్, హై డిమాండ్ ఉన్న ఇదేమాట. దీనికి కాంపిటేటర్ వచ్చి ITC ఉంటుంది కాంపిటేటర్. కానీ ITC అనేది కొంచెం నేషనల్ వైడ్ కంపెనీ, బిగ్ కంపెనీ. వాళ్ళకంటే వాళ్ళు కొంచెం తక్కువ అమౌంట్కి ఇస్తున్నారు అంటే మాత్రం మీరు తీసుకుంటారు. సో మన అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆల్రెడీ అమ్ముతున్నారు వీళ్ళు, సేల్స్ అవుతున్నాయి. సో ఒక మంచి కంపెనీ అనుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి, ప్రాబ్లం అని చెప్తున్నారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. అన్లిస్టెడ్ షేర్స్ గురించి, అదేవిధంగా IPO షేర్స్, అసలు ఈ రెండింటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది చాలా చక్కగా తెలియజేశారు. చెప్పండి. యాక్చువల్లీ వీటికి సంబంధించి కొన్ని వెబ్సైట్స్ కూడా ఉంటాయండి, unlistedstock.com అని. మనం గూగుల్లో కొడితే కనుక చాలా ఇందులో కూడా వీటికి సంబంధించిన కొన్ని ఆల్రెడీ వెబ్సైట్ లో కూడా మనకు దొరుకుతాయి. అక్కడ మన లిస్ట్ ఉన్న స్టాక్స్ ఉంటాయి. ఈవెన్ మనకు కావాలంటే అమ్ముకోవచ్చు కూడా, పర్చేసే కాదు. ఈవెన్ కొన్ని కంపెనీస్ మనకి సేల్ కూడా అవకాశం ఇస్తాయి. లిస్ట్ దాకా IPO దాకా ఆగక్కర్లేదు. మధ్యలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే మనం వాళ్ళకి అమ్మేయచ్చు. సో అలాంటి ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయండి, గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. సో ఇలా చేయొచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.